competitive examinations aspirants. In this video, we are going to be discussing about 2024-25 budget. 2024-25 budget. అయితే బడ్జెట్ అంటే ఏమిటి? బడ్జెట్ అనగా రాబోయే ఆర్థిక సంవత్సరంలో చేయబోయే ఖర్చుల, రాబోయే ఆదాయాల సమగ్ర కోశ నివేదికను బడ్జెట్ అని అంటారు. 2017-18 నుంచి 2019-17-18 నుంచి బడ్జెట్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి లోకసభలో ప్రవేశపెడుతుంది. ఇదే సాంప్రదాయాన్ని ప్రస్తుత ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు కొనసాగిస్తూ వచ్చినారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యంతర బడ్జెట్ని లోకసభలో ప్రవేశపెట్టినది. ఇక్కడ డియర్ ఆస్పిరెంట్స్, నేను ఒక పాయింట్ వాడుతూ ఉన్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటి వాళ్ళు అందరూ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అనుకునేవాళ్ళు. కానీ 2024-25 సంవత్సరాలకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదు, మధ్యంతర బడ్జెట్. ఇట్ ఈస్ ఎ ఇంటీరియం బడ్జెట్. భారతదేశంలో మొట్టమొదటగా మధ్యంతర బడ్జెట్ని ఏ సంవత్సరానికి ప్రవేశపెట్టినారు అంటే 2024-25. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఎందుకు మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టవలసిన అవసరం వచ్చింది? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి మధ్యంతర బడ్జెట్కి మధ్య గల భేదాలు ఏమిటి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అండ్ ఇంటీరియం బడ్జెట్? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని తాత్కాలికపు బడ్జెట్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కాల వ్యవధి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వ్యయ అంచనాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది, ఆదాయ అంచనాలకు, ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత ఉండదు. మరి ఎలాంటి సందర్భంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు? ప్రస్తుత చట్టసభలు రాబోయే ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలల పాటు అధికారంలో ఉండడానికి అవకాశము లేనప్పుడు రాజ్యాంగ సంక్షోభ నివారణ కోసం తాత్కాలికంగా కనిష్టంగా 3 నెలలు, గరిష్టంగా 6 నెలల కాల వ్యవధితో ప్రవేశపెట్టే బడ్జెట్నే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అంటారు. మరి సాధారణంగా మనం పరిశీలిస్తే 2004-05 అప్పుడు అపద్ధర్మ ప్రభుత్వం ఉన్నది. 2004-05లో ఉన్నటువంటి అపద్ధర్మ ప్రభుత్వం, వాజ్పేయి ప్రధానమంత్రి, అక్కడ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టినారు. 2009-10 అప్పుడు కూడా ఎన్నికలు అనేటివి ఉన్నాయి. అయితే లోకసభకు 2009-10 ఆర్థిక సంవత్సరంలో కేవలం 45 రోజులు మాత్రమే అధికారంలో ఉండడానికి అప్పుడున్నటువంటి లోకసభకు అవకాశం ఉంది. అందువల్ల 2009-10కి కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టినారు. 2014-15లో 2014 ఏప్రిల్-మేలో ఎన్నికలు జరిగినాయి లోకసభకు. అప్పుడు కూడా అప్పుడున్నటువంటి లోకసభ 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 48-50 రోజులు మాత్రమే అధికారంలో ఉండడానికి అవకాశం ఉంది. కనుక 2014-19 కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టినారు. 2019-20కి కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టినారు. మరి ఎందుకంటే 2019-20 దెన్ 16వ లోకసభ కాల వ్యవధి 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేవలం 51 రోజులు మాత్రమే అధికారంలో ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల 16వ లోకసభకి 2019-20 సంవత్సరానికి సంబంధించి పూర్తికాలపు బడ్జెట్ని ఆమోదించే అధికారం లేదు. కానీ ఏప్రిల్ 1 నుంచి కార్యనిర్వాహక వర్గం ప్రభుత్వపు ఖజానా నుంచి విత్డ్రా చేసుకొని ఖర్చు పెట్టాలంటే లోకసభ, రాజ్యసభ ఆమోదం అనేది అవసరం. మరి ఆ బడ్జెట్ అనేది ఆర్థిక బిల్లు కాబట్టి లోకసభలోనే ప్రవేశపెట్టాలా? లోకసభకు ఆమోదించే అధికారం లేదు కాబట్టి రాజ్యాంగ సంక్షోభ నివారణ కోసం 3 నుంచి 6 నెలల కాల వ్యవధికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టినారు. ఈ బడ్జెట్లన్నిటికీ భిన్నంగా 2024-25 బడ్జెట్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమని పిలిచారు?
ఇంటీరియం బడ్జెట్ అని అంటున్నానన్నాడు. ఇంటీరియం బడ్జెట్ అనేది ఈ ఇంటీరియం బడ్జెట్ 5 నెలల కాలానికి బడ్జెట్ ని ప్రవేశపెట్టినారు. పూర్తి బడ్జెట్ సంవత్సర కాలానికి ప్రవేశపెడతారు, కానీ ఇంటీరియం బడ్జెట్ ని 5 నెలల కాలానికే ప్రవేశపెట్టినారు. ఇంటీరియం బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్. మధ్యంతర బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ని పోలి ఉంటుంది. మధ్యంతర బడ్జెట్ లో వ్యయ అంచనాలకు, ఆదాయ రాబడి అంచనాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల ఈ బడ్జెట్ అనేది 12 నెలల కాలానికి ప్రవేశపెట్టినప్పటికీ కూడా కేవలం 5 నెలలను, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పరిగణలోకి తీసుకొని బడ్జెట్ ని రూపొందించి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టినారు 5 నెలల కాలానికి. అందువల్లనే దీన్ని ఏమంటామంటే మధ్యంతర బడ్జెట్ అని అంటారు. డియర్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీలో దెన్ అతి తొందరలో గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామినేషన్స్ ని అపియర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి మీకు చెప్తున్నటువంటిది ఏంటంటే మధ్యంతర బడ్జెట్ కి సంబంధించి స్టేట్మెంట్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది పూర్తి స్థాయి బడ్జెటే, అయితే 5 నెలల కాలానికే ప్రవేశపెట్టినారు కాబట్టి మధ్యంతర బడ్జెట్ అని అంటారు. అందువల్లనే చూడండి, మీరు పత్రికలలో కానీ, ఛానల్స్ లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మ్యాగజైన్స్ లో కానీ, ఇతరత్ర కానీ ఎక్కడ చూసినా మధ్యంతర బడ్జెట్ అంటారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి మధ్యంతర బడ్జెట్ కి తేడా ఏమిటంటే, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి తాత్కాలిక బడ్జెట్ అంటాము. వ్యయ అంచనాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది, రాబడులకు ప్రాధాన్యత ఉండదు. అయితే ఇంటీరియం బడ్జెట్ అనేది 5 నెలల కాలానికి 2024-25 సంవత్సరంలో 5 నెలల కాలానికి బడ్జెట్ ని ప్రవేశపెట్టినారు. ఇక్కడ వ్యయ అంచనాలతో పాటు రాబడులకు కూడా ప్రాధాన్యత కలదు. అందువల్ల 1/1/2/2024 ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 2024-25లో 5 నెలల కాలానికి బడ్జెట్ ని ప్రవేశపెట్టినది. అందువల్ల దీన్ని ఏమంటామంటే మధ్యంతర బడ్జెట్ అని పిలుస్తాము. మధ్యంతర బడ్జెట్ ని మనం విశ్లేషించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి చర్చ జరిగింది. దీంట్లో భాగంగా ఈ మధ్యంతర బడ్జెట్ ని ప్రసంగం అనేది కేవలం 57 నిమిషాల లోపల ప్రధానమంత్రి గారు ముగించినారు. ఆర్థిక మంత్రి ముగించినారు. దెన్ ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 2024-25 బడ్జెట్ యొక్క ప్రసంగం కేవలం 57 నిమిషాల్లోనే ముగించినారు. ఈ 57 నిమిషాల్లో కూడా 2014, 2024, 23-24 మధ్య కాలంలో సాధించిన ప్రగతిని గురించి నొక్కి చెప్పినారు. అందువల్ల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 2014 నుంచి 2024 మధ్య కాలంలో ఏ రంగాలలో ఎంతెంత అభివృద్ధిని సాధించారు అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంటూ ఉన్నది. అందువల్ల ఆ విషయాలన్నిటినీ కూడా మనము కొంత డిస్కషన్ చేద్దాం. మరి 2024-25 బడ్జెట్ ని ప్రధానమంత్రి 4 అంశాలపై ఆధారపడి ఉన్నది అన్నది. డియర్ ఆస్పిరెంట్స్, 2024-25 బడ్జెట్ ని ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ ప్రధానమంత్రి ఒక పాయింట్ మాట్లాడాడు. 2024-25 బడ్జెట్ ప్రధానంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. ఆ సామాజిక న్యాయంలో భాగంగా ఒకరు పేదలు, మహిళలు, యువకులు, అన్నదాత, రైతులు పై ఫోకస్ చేసింది. ఇక్కడ మీకు పాయింట్ అనేది తరచుగా వస్తుందమ్మా. ఈ 2024-25 బడ్జెట్ 2024-25 బడ్జెట్ పేదలు, మహిళలు, యువత మరియు అన్నదాతలు వీరిపై బాగా దృష్టిని కేంద్రీకరించింది. ప్రధానమంత్రి 2024-25 బడ్జెట్ కి సంబంధించి వ్యాఖ్యానిస్తూ దాని సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాము. దీంట్లో భాగంగా పేదలకు, మహిళలకు, యువతకు, అన్నదాతపై దృష్టిని కేంద్రీకరించడమైనది. దెన్ 2024-25 బడ్జెట్ వచ్చేసి పీపుల్ సెంట్రిక్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్.
కేంద్రీకృత సమ్మిళిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. కేంద్రీకృత సమ్మిళిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది 2024-25 బడ్జెట్. ఇక్కడ మీరు ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 2024-25 బడ్జెట్ లో ప్రధానమంత్రి ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏ అంశమునకు అధిక ప్రాధాన్యత ఇచ్చినారో పీపుల్ సెంట్రిక్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, కేంద్రీకృత సమ్మిళిత అభివృద్ధికి అధిక పెద్దపీట వేయడం జరిగింది. దెన్ అదేవిధంగా 2024-25 బడ్జెట్ లో సబ్స్టాన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్, సోషల్ అండ్ డిజిటల్. 2024-25 బడ్జెట్ లో భౌతిక మూలధనం, డిజిటల్ మౌలిక వసతులు, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దెన్ 2024-25 బడ్జెట్ లో డిజిటల్ మౌలిక వసతుల ద్వారా దేశంలో ఆర్థిక సమ్మిళితను సాధించాలని నిర్ణయించినారు. అదేవిధంగా 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో భారత ప్రభుత్వము డిజిటల్ ప్రజా మౌలిక వసతులను పెద్ద ఎత్తున కల్పించి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని దేశంలో మారుమూల ప్రాంతాలంతటికీ విస్తరింపచేసి ఆర్థిక సమ్మిళితను తీసుకొని రావడానికి ప్రాధాన్యత ఇచ్చినారు. ఇక్కడ కూడా అదే ప్రాధాన్యత ఇచ్చినారు. ఆర్థిక సమ్మిళిత, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఇక్కడ 3 అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, అందరికీ బ్యాంకింగ్ సదుపాయాలు, అందరికీ బీమా సదుపాయాలు, అందరికీ పెన్షన్ సదుపాయాలు, అందరికీ సంస్థాగత రుణాలు. ఓకే. దెన్ డిజిటల్ ప్రజా మౌలిక వసతుల కల్పన ద్వారా దేశంలో ఆర్థిక సమ్మిళితను సాధిస్తున్నారు. ఆర్థిక సమ్మిళితలో భాగంగా ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, జీవిత బీమా, పంటల బీమా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. సంఘటిత రంగం, అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ సదుపాయాలు, పిఎం ముద్రా యోజన అనే కార్యక్రమాన్ని ప్రకటించి పెద్ద ఎత్తున యువ పారిశ్రామికవేత్తలకు, రైతులకు సంస్థాగత పరపతి సౌకర్యాలను అందిస్తూ వచ్చినారు. దెన్ అదేవిధంగా ఈ బడ్జెట్ అంశాలతో భాగంగా మరొక అంశాన్ని కూడా ఇక్కడ చేశారు. డీపెనింగ్ అండ్ వైడనింగ్ ఆఫ్ ట్యాక్స్ బేస్ వయా జిఎస్టి. పన్ను పరిధిని పెంచి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జిఎస్టిని చెల్లించే విధంగా. ఎందుకంటే 2017లో భారత ప్రభుత్వము వస్తు సేవలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఉత్పత్తి స్థానములో, అంతర్రాష్ట్ర రవాణా స్థానములో, మార్కెట్ ప్రవేశ స్థానములో, విక్రయించే స్థానములో విధిస్తున్నటువంటి పన్నులన్నిటినీ విలీనము చేసి ఒకే దేశం ఒకే పన్ను విధానంతో జిఎస్టిగా తీసుకొని వచ్చినారు. ఆ జిఎస్టిగా తీసుకొని వచ్చేసి ఆ జిఎస్టి రేట్లను తగ్గించి మొత్తం ప్రతి జిఎస్టి పరిధిని పెంచి దేశంలో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక పన్నును చెల్లించే విధంగా పన్ను విధానాలను రూపొందించడం జరిగింది. దెన్ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆర్థిక రంగాన్ని బలోపేతం చేశారండి. ఆర్థిక రంగం, ద్రవ్య మార్కెట్ ని బలోపేతం చేసి దేశంలో పొదుపులు, పరపతి మరియు పెట్టుబడిని పూర్వస్థాయికి తీసుకొని వచ్చినారు. గిఫ్ట్ IFSC అనే దాన్ని ఏర్పాటు చేసి భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ పెట్టుబడులకే గేట్వేగా అభివృద్ధి చేస్తున్నారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వము చురుకుగా ద్రవ్యోల్బణాన్ని నిర్వహిస్తున్నది.
ఆర్థిక వృద్ధి సాధనలో ప్రతి ప్రాంతమునకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ అంశాలన్నిటినీ కూడా ఇక్కడ మనకు కాన్సన్ట్రేషన్ చేసినారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి. దెన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా దేన్ని తీసుకొని వచ్చినారు? ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏమిటి? బ్యాంకింగ్, బీమా, పెన్షన్, సంస్థాగత పరపతి, జిఎస్టి పరిధిని పెంచినారు. దెన్ ద్రవ్య మార్కెట్ ని అభివృద్ధి చేసి, ద్రవ్య మార్కెట్ ని బలోపేతం చేసి దేశంలో పొదుపుల స్థాయిని, పరపతి స్థాయిని, పెట్టుబడి స్థాయిని పూర్వ స్థాయికి తీసుకొని వచ్చినారు. దేశంలో భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక వసతులను కల్పించినారు. మరి ఇవన్నీ కూడా ఎవరికి అందుబాటులోకి రావాలా? పేదలు, మహిళలు, యువత, అన్నదాతకు అందుబాటులోకి తీసుకొని రావాలా? భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ పెట్టుబడులకే గేట్వేగా అభివృద్ధి చేస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని నిర్వహించటంలో చురుకుగా ద్రవ్యోల్బణాన్ని నిర్వహిస్తున్నారు. మెరుగైనటువంటి పద్ధతులలో అంటే ప్రతి ప్రాంతాన్ని కూడా ఆర్థిక అభివృద్ధి, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు. అదేవిధంగా గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో భారతదేశం యొక్క డాలర్ జీడిపి గ్రోత్ రేట్ని ప్రపంచ జీడిపి గ్రోత్ రేటుతో పోల్చడం జరిగింది. ఇక్కడ మీరు పరిశీలించండి. ఈ ఫ్లో చార్ట్, ఈ దెన్ ఈ రేఖాచిత్రం ఆధారముగా భారతదేశం యొక్క డాలర్ జీడిపి గ్రోత్ రేట్, ప్రపంచ డాలర్ జీడిపి గ్రోత్ రేట్, అంటే జీడిపి గ్రోత్ రేట్ ని డాలర్ రూపంలో చెప్తున్నారు. దెన్ ఈ డేటా వచ్చేసి, ఈ అంశాలు వచ్చేసి వరల్డ్ కి సూచిస్తుంది, వరల్డ్ జీడిపి గ్రోత్ రేట్ ని సూచిస్తుంది. ఈ అంశాలు వచ్చేసి ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ని పరిశీలిస్తుంది. మీరు ఎప్పుడైతే చూడండి, ఇక్కడ బాగా పరిశీలించండి. దెన్ 2013-14లో భారత్ డాలర్ జీడిపి వృద్ధి రేటు, ప్రపంచ డాలర్ జీడిపి వృద్ధి రేటు సమానముగానున్నాయి. 2014-15 నుంచి భారత ప్రభుత్వము పాటించిన ఆర్థిక విధానాల వల్ల భారతదేశం యొక్క డాలర్ జీడిపి గ్రోత్ రేట్ ప్రపంచ డాలర్ జీడిపి గ్రోత్ రేట్ కంటే వేగముగా పెరిగింది. ఎంతవరకు వేగంగా పెరిగిందంటే 2017-18 తరువాత భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది ప్రపంచ జీడిపి గ్రోత్ రేట్ కంటే తక్కువగా ఉంది. అయితే కోవిడ్-19 ప్రభావంలో భారతదేశంలో వి ఆకారపు వృద్ధి రేట్ అనేది చోటు చేసుకున్నది. భారతదేశంలో జీడిపిలో ఏ సంవత్సరంలో వి ఆకారపు వృద్ధి రేటు నమోదు చేసుకున్నదంటే 2020-21 మధ్య కాలంలో వి ఆకారపు వృద్ధి రేటు అంటే భారతదేశంలో జీడిపి వృద్ధి రేటు వేగంగా క్షీణించి వేగంగా పెరిగినది. అయితే ప్రపంచంలో జీడిపి వృద్ధి రేటు నెమ్మదిగా పెరిగి నెమ్మదిగా వృద్ధి చెందినది. అయితే భారత ప్రభుత్వం కఠినమైనటువంటి లాక్డౌన్ ని విధించటం వల్ల భారతదేశంలో జీడిపి వృద్ధి రేటు 2020-21 మొదటి త్రైమాసికంలో వేగంగా తగ్గి కనిష్ట స్థాయికి చేరి ప్రభుత్వము ప్రకటించినటువంటి ఆత్మనిర్భర్ భారత్ ఉత్తేజిత పథకం వల్ల వేగంగా అభివృద్ధి చెందింది. ఈ అంశాలను ఆధారంగా తీసుకుంటే 2020-21లో భారతదేశంలో కానివ్వండి, ప్రపంచ దేశాలలో కానివ్వండి, జీడిపి వృద్ధి రేట్ అనేది వి ఆకారపు వృద్ధి రేటును చోటు చేసుకున్నది. ఈ వి ఆకారపు వృద్ధి రేటులో భారతదేశంలోని జీడిపి వృద్ధి రేటు అనేది వి ఆకారం అనేది ఫాస్ట్ గా డిక్రీజ్ అయ్యి ఫాస్ట్ గా రికవరీ అయింది. అంటే కోవిడ్-19 ప్రభావం వల్ల ప్రపంచ దేశాలలో కంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగముగా ఉత్తేజితమైనది అని చెప్పవచ్చు. 2022-23 సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టినటువంటి విధానాల వల్ల ప్రపంచ జీడిపి వృద్ధి రేటు కంటే కూడా భారత జీడిపి వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. తిరగేసినటువంటి వి ఆకారంలో ఉంది చూడండి. దెన్ 2023-24 నుంచి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ అనేది ప్రపంచ జీడిపి వృద్ధి రేటు కంటే అధికంగా ఉంటుందని చెప్పి ప్రొజెక్షన్ చేయబడింది. మరి ఇక్కడి నుంచి ఇది ప్రొజెక్షన్ ని సూచిస్తా ఉంది. డియర్ ఆస్పిరెంట్స్, నేను చెప్పే విశ్లేషణ అనేది మీకు పరీక్షలకు ఉపయోగపడే విధంగా చెప్తున్నాను. ఏదో జనరల్ గా మామూలుగా కామన్ మ్యాన్ కి అర్థమయ్యే రీతిలో కాకోకుండా పరీక్షలకు ఉపయోగపడే విధంగా తీసుకున్నారు. ఇక్కడ మీకు క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది, దీని ఆధారంగా ఉంటుంది.
నెక్స్ట్ ఫోకస్డ్ ఏరియాస్. ప్రధానమంత్రి ఇంతకు ముందే చెప్పాడు, ఇంతకు ముందే ప్రధానమంత్రి అన్నట్లు మనం మాట్లాడుకున్నాం. 2024-25 ఇంటీరియం బడ్జెట్ లో ప్రధానమంత్రి 4 అంశాలపై దృష్టిని కేంద్రీకరించింది అన్నారు. 1 పేదలు, 2 మహిళలు, 3 యువత, 4 అన్నదాత. మహిళలు, పేదలు, యువత, అన్నదాత అనేటువంటి వాళ్ళు 4 స్తంభాలుగా 2024-25 మధ్యంతర బడ్జెట్ ఉన్నది. మరి ఇప్పుడు మనము ఫోకస్డ్ 1/2 అంటే మొదటి ఎక్కడ దృష్టిని కేంద్రీకరించి గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్, పేదలపై దృష్టిని కేంద్రీకరించింది. ఇక్కడ పేదలపై. ఓకే, మరి ఈ అంశాలని మీరు పరిశీలించండి. డిబిటీ హ్యాస్ లెడ్ టు సేవింగ్స్ ఆఫ్ 2.7 lakh crores. దేశంలో 2014-15 నుంచి 2024-23-24 మధ్య కాలంలో సబ్సిడీలను, పథకాలన్నిటినీ కూడా ఆధార్తో అనుసంధానం చేసి ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల దేశంలో 2.7 లక్షల కోట్లు ఆదా అయినది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో ప్రత్యక్ష బదిలీ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, ప్రత్యక్ష ప్రయోజన నగదు బదిలీ ద్వారా ఎంతవరకు ఆదా అయినది? 2.7 లక్షల కోట్లు ఆదా అయినది. రైట్. 2005-6 నుంచి అంటే 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో భారతదేశంలో 25 కోట్ల మంది ప్రజలను బహుముఖ పేదరికము నుంచి విముక్తి చేయడం జరిగింది. భారత ప్రభుత్వం 2014-15 నుంచి అమలు పరిచినటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఉపాధి కల్పన కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల వల్ల 10 సంవత్సరాల కాలంలో సుమారు 25 కోట్ల మంది ప్రజలు బహుముఖ పేదరికము నుంచి విముక్తి అయ్యారు. దెన్ పిఎం స్వానిధి, ఇక్కడ ఇది కూడా పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. పిఎం స్వానిధి అనే పథకం అనేది ప్రకటించినారు. ఈ పిఎం స్వానిధి అనేది ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండార్స్ కి సంబంధించినటువంటి పథకం పిఎం స్వానిధి. ఈ పిఎం స్వానిధి కింద లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయినటువంటి వీధి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని పునరుద్ధరించుకొనడానికి కావలసినటువంటి నగదును 10,000 రూపాయల వరకు రుణముగా మంజూరు చేయడానికి పిఎం స్వానిధిని తీసుకొని వచ్చినారు. పిఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారస్తులకు సంస్థాగత పరపతిని మంజూరు చేయడం జరిగింది. పిఎం స్వానిధి ఈ పథకము ఇదంతా కూడా మీకు తెలుసు. దెన్ తర్వాత రెండవది ఇక్కడ మీరు పరిశీలించండి. డిక్లైన్ ఇన్ హెడ్ కౌంట్ రేషియో 2005-6లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము దేశ జనాభాలో సుమారు 55.3% జనాభా బహుముఖ తలల లెక్కింపు పేదరికంలోనున్నారు. 2005-6 నుంచి భారత ప్రభుత్వం పాటిస్తున్నటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల వల్ల 2005-6 నుంచి 2022-23 మధ్య కాలంలో దేశంలో బహుముఖ తలల లెక్కింపు పేదరికం అనేది 55.3% నుంచి 11.3%కు పెరిగినది. రేపు ఎగ్జామినేషన్ లో ప్రిలిమ్స్ లో కూడా అడుగుతారండి. 2022-23లో భారతదేశంలో బహుముఖ పేదల శాతం 11.3%. దెన్ 2005-6 నుంచి 2022-23 మధ్య కాలంలో దేశంలో బహుముఖ తలల లెక్కింపు పేదలు ఎంత నుంచి ఎంతకు తగ్గినారు? 55.3% నుంచి 11.3%కి తగ్గినారు. పిఎం స్వానిధి కింద ఎన్ని లక్షల మందికి
సంస్థాగత రుణాలను మంజూరు చేసినారు 78 లక్షలు. దెన్ 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో ఎంతమంది బహుముఖ తలల లెక్కింపు పేదరికం నుంచి విముక్తులయ్యారంటే 25 crores. అది యువత. అంటే 2014-15 నుంచి 2023-24 వరకు భారత ప్రభుత్వము పేదలపై దృష్టిని కేంద్రీకరించటం వల్ల భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గినది. దెన్ రెండవ అంశం ఎంపవరింగ్ యూత్. దెన్ భారత ప్రభుత్వము రెండవ మూల స్తంభం యువత దేశానికి రక్షణ. దెన్ పిఎం శ్రీ ప్రైమ్ మినిస్టర్ స్కూల్ రైజింగ్ ఇండియా అనే పథకాన్ని ప్రకటించినారు. ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఇండియా అనే పథకాన్ని ప్రకటించినారు. ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఇండియాకు 2023-24 బడ్జెట్ లో 4,000 కోట్లు కేటాయించినారు. 2024-25 బడ్జెట్ లో 6,050 కోట్ల రూపాయలను కేటాయించినారు. మీకు రేపు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడగవచ్చు. పిఎం శ్రీ పథకానికి 2024-25 మధ్యంతర బడ్జెట్ నందు కేటాయించిన మొత్తం ఎంత? 6,050 కోట్ల రూపాయలు. 2023-24లో ఎంత కేటాయించినారు? 4,000 కోట్ల కేటాయించినారు. పిఎం శ్రీ స్టాండ్స్ ఫర్ ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఇండియా. దాని పాఠశాలల్లో ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధన చేసి చురుకైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రకటించినటువంటి కార్యక్రమం పిఎం శ్రీ స్టాండ్స్ ఫర్ ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఇండియా. దెన్ స్కిల్ ఇండియా మిషన్. యువతలో భాగంగా స్కిల్ ఇండియా మిషన్ అనేది ఒకటి ప్రారంభించిన. స్కిల్ ఇండియా మిషన్ కింద భారత ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలలో చేతి వృత్తులు చేస్తున్నటువంటి యువతను, ఉదాహరణగా టైలరింగ్ లో కానీ, కార్పెంటరింగ్ లో కానివ్వండి, లేక మెకానిక్ లో కానివ్వండి, మోటార్ వైండింగ్ లో కానివ్వండి, బుట్టలు అల్లటంలో కానీ, చాపలు అల్లటంలో కానీ, పాదరక్షలు కుట్టడంలో, హస్తకళలు చేయటంలో, బంగారు ఆభరణాలు చేయటంలో, భవన నిర్మాణ కార్మికులు మొదలైనటువంటి వాళ్ళు చేతి వృత్తుల వాళ్ళే. ఓకే, వీళ్ళ కోసము స్కిల్ ఇండియా మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమము కింద 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో 1.4 కోట్ల మంది యువతను ఎంపిక చేసి వాళ్లకు సంబంధించినటువంటి వృత్తులలో శిక్షణ ఇచ్చి వృత్తి సామర్థ్యమును, ఉపాధిని పొందే సామర్థ్యమును పెంపొందించి దేశంలో యువ సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నది. భారత ప్రభుత్వము పిఎం ముద్రా యోజన అనే పునర్విత్త బ్యాంకును స్థాపించింది. పిఎం ముద్రా యోజన అనే పునర్విత్త బ్యాంకు ద్వారా సూక్ష్మ పారిశ్రామిక సంస్థలను స్థాపించబోయే యువ పారిశ్రామికవేత్తలకు 43 కోట్ల మందికి 43 కోట్ల రుణాలను మంజూరు చేసినారు. అంటే మంజూరు చేసిన రుణాల సంఖ్య 43 కోట్లండి. డబ్బులు కాదు ఇక్కడ, రుణాలు. ఎందుకంటే పిఎం ముద్ర అని 2015 నుంచి తీసుకొని వచ్చినారు. 2015 నుంచి ఇప్పటి వరకు పిఎం ముద్రా యోజన కింద సూక్ష్మ పారిశ్రామిక సంస్థలను స్థాపించబోతున్నటువంటి యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన స్థిర మూలధనమును రుణముగా మంజూరు చేస్తారు. ఈ విధంగా మంజూరు చేసినటువంటి వాటిలో 43 కోట్ల రుణాలను మంజూరు చేసినారు 2015-16 నుంచి ఇప్పటి వరకు. యువత యొక్క జీవనాణ్యతను పెంపొందించాలా. యువత యొక్క జీవనాణ్యతను పెంపొందించడానికి విద్యా సంస్థలను కూడా పెద్ద ఎత్తున నెలకొల్పినారు. ఈ అంశాలను ఇక్కడ ఈ పట్టికను మీరు పరిశీలించండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ కాన్సంట్రేషన్ చేయండి. 2014-2023 మధ్య కాలంలో ఐఐటీలను 16 నుంచి 23కు పెంచినారు. దెన్ 2013-14లో భారతదేశంలో
ఐఐటీల సంఖ్య 16 ఉండేది. వాటిని 2023 నాటికి 23కు పెంచినారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2014 నాటికి 7 ఉండేటివి. వాటి యొక్క సంఖ్యను 22కు పెంచినారు. 2014-15లో దేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య 723 ఉండేది. వాటి యొక్క సంఖ్యను 1113. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఉన్నత విద్యలో విశ్వవిద్యాలయాలను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ని, ఐఐటీలను పెద్ద ఎత్తున పెంచినారు. ఐఐటీల సంఖ్యను 16 నుంచి 23కు పెంచినారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంఖ్యను 7 నుంచి 22కు పెంచినారు. విశ్వవిద్యాలయాల సంఖ్యను 723 నుంచి 1113 వరకు పెంచడం జరిగింది.